హాయ్ అండి. ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్న. ఇక్కడ మా తులసమ్మ ఉన్నది. తులసమ్మ పూజ చేసుకున్న. మాకు ఇది బయట గుమ్మంకి ఎదురుగుంటుంది. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకుంటా నేను ఎప్పుడు. ఈరోజైతే నేను నైవేద్యం పులిహోర రవ్వ కేసరి చేసిన. శ్రావణ మాసం శుక్రవారం స్టార్ట్ అయింది కదండి. ఇక అందరూ హడావిడిగా ఉంటారు ప్రతి శుక్రవారం. నేను మళ్ళీ 2వ వారం వరలక్ష్మి పూజ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు మీకు నేను నైవేద్యాలు చేసేది చూపెడతా. ఈరోజైతే అంతగా ఏం చేయలేదు. ఇది మా పూజా మందిరం అండి. ఇది శుక్రవారంగా అది రేపనంగా ఇంకా గురువారం రోజే ముందు దేవుళ్ళనన్నీ తుడుచుకొని అలంకరణ చేసుకున్నా. దీపారాధన అయితే చేస్తాను నేను. దీపారాధన చేసిన తర్వాత కడ్డీలు ముట్టిస్తున్నా. మా బాబు వీడియో తీస్తుండు, అటు ఇటు తిప్పుతూ ఉండు. వాడు లైటింగ్ ఫుల్ పెట్టిండు. అప్పటికే లేట్ అయింది. వాళ్ళకి టిఫిన్లు గిట్ట చేయలేదని హడావిడిగా స్కూలు టైం అవుతుంది కదా, తొందరగా చేసేసిన. అది రవ్వ కేసరి పులిహోర నైవేద్యంగా పెట్టిన. కొబ్బరికాయ కూడా కొట్టినా కానీ అది మా అబ్బాయి వీడియో తీయలేదు. అయిపోయింది, పూజ అయిపోయింది. హారతి ఇస్తున్నా దేవుడికి. మా బాబు హడావిడి పెడతాంటే తొందరగా చేసేసాను నేను. స్కూలు టైం అవుతుందమ్మా, తొందరగా రా, నన్ను పంపించొద్దురా అంటే ఇంకా తొందర చేసేసి వెళ్ళానండి. ఇక అప్పటికే 9:15 అయింది. ఇక తొందర చేసుకొని వెళ్ళి మా బాబుని స్కూల్లో పంపించి వచ్చిన. మా పాప ఏమో హాస్టల్ ఉంటుందండి. ఆమెకి కొంచెం జ్వరం వస్తే తీసుకొచ్చినాం హాస్టల్ నుంచి. అంతే అండి ఈరోజుకైతే. మళ్ళీ శుక్రవారం నేను మంచిగా పెడతా, మీకు నైవేద్యం చేసే కూడా చూపెడతా. అది మా ఇంట్లో దేవుడు పూజ చేసే గదండి, అది చిన్నది మందిరం. ఓకే అండి, మరి బాయ్.